హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈ వీడియో వచ్చేసి మంగళగిరిలో వైకుంఠ ఏకాదశి రోజైతే నరసింహస్వామి గుడి దగ్గర ఒక తిరునాళ్ళలాగా చేస్తారనమాట. మేము ఈసారైతే వైకుంఠ ఏకాదశికి మంగళగిరిలోనే ఉన్నాం కదా! కరెక్ట్ టైంకి అక్కడే ఉన్నాము. అందుకే ముందు రోజు రాత్రే మేము ఇలా గుడికైతే వెళ్ళామండి. మేము వెళ్ళిన టైంకే కరెక్ట్‌గా స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతూ ఉండిందండి. కరెక్ట్‌గా మేము స్వామివారినైతే దర్శించుకున్నామనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా స్వామివారిని దర్శించుకున్నాక గుడి లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారా? ఈ గుడి మొత్తం ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టున్నారో చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఈ వీడియోనైతే ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలోనే మేము దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళామన్నమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ వీడియోనైతే ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలా మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామన్నమాట. మాకు బయటే స్వామివారి దర్శనం ఇచ్చారు. తర్వాత మెయిన్ గర్భగుడిలో ఉన్న స్వామివారిని అయితే దర్శించుకోవాలి కదా! దానికోసం అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళింది ముందు రోజు రాత్రి కదా అండి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు రాత్రి అనమాట. అందుకే ఇక్కడ ఇంకా డెకరేట్ చేస్తూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే 2, 3కే డోర్ ఓపెన్ చేస్తారంట. దానికోసమే ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఎక్కువ జనాలు కూడా అంతగా కనిపించలేదన్నమాట మాకైతే లోపల. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు రావాలంటే పొద్దున్నే ఇక్కడికి చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే అంత ఫుల్ జనాలుంటారంట. అసలు చూడడానికి స్వామివారిని చూడాలంటే అసలు గ్యాప్ కూడా ఉండదంట. అంతమంది ఉంటారంట. ఇంకా మేము లోపలికి వస్తూనే అక్కడ పూజారి గారు అయితే గోవిందనామాలు పెడుతూ ఉన్నారు. అక్కడ మేమందరం గోవిందనామాలు అయితే పెట్టించుకున్నాము. ఇంకా మా అన్న వదిన అయితే రాలేదండి. నేను, మా ఆయన, మా అమ్మ, క్రియాంశు, ఇంకా లక్కీ వచ్చామన్నమాట. వాళ్ళైతే ఇంకో బండిలో వస్తూ ఉన్నారు. అలా గోవిందనామాలు అయితే పెట్టి చేసుకున్నాం కదా! అలా ఒక గుడి చుట్టూ ఒక ప్రదర్శన చేసి గుడి లోపలికి వెళ్దామని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మీతో ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ నేను వీడియోనైతే ఎక్కువ ఫాస్ట్‌గా పెట్టడం లేదు. నార్మల్‌గానే ఎలా ఉందో అలానే పెడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఇలాగే మంగళగిరిలో ఉన్న నరసింహస్వామి గుడిని వీడియో తీసి పెట్టానన్నమాట. అప్పుడు ఒకరు కామెంట్ చేశారు. ఎందుకలా ఫాస్ట్‌గా పెట్టేస్తున్నారు వీడియోని, ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు. నార్మల్‌గానే పెట్టొచ్చు కదా! కొంచెం క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పారనమాట. దానికోసమే వీడియో ఎలా ఉందో మొత్తం అలానే పెట్టేస్తున్నాను. ఫాస్ట్‌గా పెట్టడం లేదు. ఇక్కడ చూస్తున్నారా? గుడి మొత్తం లైట్స్ అన్నీ పెట్టేశారండి. చాలా బాగా కనిపిస్తుంది కదా! ఇక్కడ చూస్తున్నారా? ఇదేనంట వైకుంఠ ద్వారము. వైకుంఠ ఏకాదశి రోజు ఈ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటారంట.
ఇంకా ఇదొచ్చేసి గర్భగుడి బయట అండి డెకరేట్ చేసి పెట్టున్నారు. చాలా బావుంది కదా! ఇంక లోపలైతే వీడియో అలో లేదండి. అందుకే లోపల వీడియో తీయలేదనమాట. బయట మాత్రమే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంక గుడిలో అయితే స్వామివారి దర్శనం చాలా జరిగిందండి మాకైతే. ఇంక గుడి నుంచి బయటకొస్తూనే జున్ను అమ్మే బండి కనిపించిందనమాట. అది తీసుకొని ఇంక కొనుక్కొని తింటూ ఉన్నాము. ఇందాక బోర్డ్ చూసారా? వైకుంఠ ఏకాదశి రోజు ఫ్రీ దర్శనము, ₹100 టికెట్, ₹200 టికెట్ అలా దర్శనాలైతే ఉన్నాయంట. అవే చూపిస్తున్నానిక్కడ. తర్వాత ఇక్కడ కొన్ని షాప్స్ అయితే పెట్టున్నారండి. మొత్తం ఇక్కడ బొమ్మల షాపులు, గాజుల షాపులంట, స్వీట్ షాప్స్ అని రకరకాల షాప్స్ అయితే పెట్టున్నారు. ఇంకా అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇదైతే మా లక్కీకి తీపిద్దామని చూస్తున్నాననమాట. అది మన చిన్నప్పుడు వస్తూ ఉండింది కదండీ! అందులో కలర్ వాటర్ వస్తుంది. అందులో కొంచెం ఏదో గ్లిట్టర్ లాగా వేస్తారు. మనం ఇలా కిందికి పైకన్నామంటే అందులో ఉన్న థర్మాకోల్ బాల్స్ కిందికి పైకి వస్తూ ఉంటాయి కదా! అదే మా లక్కీకి తీసుకుందామని చూసాను కానీ మా ఆయన వద్దన్నాడనమాట. ఎందుకంటే అది గ్లాస్ ఐటము. అది కొంచెం పొరపాటు కింద పడినా కూడా అది పగిలిపోతుంది కదా! అది పిల్లలకి కుచ్చుకున్నా కూడా బ్లడ్ వచ్చేస్తది. వద్దు వద్దన్నాడు మా ఆయనైతే. ఇంక దానికోసం అది పక్కన పెట్టేసాను. ఇంకా ముందుకు వచ్చేస్తుంటే ఇక్కడ బెలూన్స్ కనిపించాయి. ఇవి కూడా మన చిన్నప్పుడు వచ్చే బెలూన్సే కదా! ఇలా అంటే యాపిల్ షేప్‌లో వస్తున్నాయి బెలూన్స్. అలా అవి కనిపించాయన్నమాట. ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే డ్రోన్ వేస్తూ ఉన్నారు. డ్రోన్ కెమెరా. అదే చూసి మా లక్కీ ఎక్సైట్ అయిపోతున్నాడనమాట. ఇంకా మేము అక్కడి నుంచి గుడి దగ్గర ఒక చిన్నది హోటల్ ఉందండి. ఇలా టిఫిన్ సెంటర్ ఉందనమాట. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మేము ఇది తినడము థర్డ్ టైమో, ఫోర్త్ టైమో అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్ అయితే. ఇది ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. దోస, పూరి, పెసరట్టు, ఇడ్లీ, వడ అని అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇంకా మేము తలా ఒక ఐటెం తీసుకున్నాము. ఒకరు పరోటా, పెసరట్టు, ఉప్మా,
ఇంకా దోస అని అట్లా చాలా రకాలు తీసేసుకున్నాం అందరం తలా ఒకటి. ఇంకా ఇక్కడ మెయిన్ విజయవాడ సైడ్ అంటేనే పెసరట్టు ఫేమస్ కదా! పెసరట్టు ఉప్మా ఫేమస్ ఇక్కడ. అది ఒకటి తిన్నామంటే చాలు హెవీ అయిపోతుంది పొట్టకు కూడా. ఇంకా ఆళ్ళందరం తినేసి ఇంకా ఇంటికెళ్దామని స్టార్ట్ అవుతున్నామనమాట. అప్పటికే టైము 9:30 అలా అయింది. ఇంకా మా లక్కీ క్రియాంష్ అయితే ఇలా ఫ్యాన్స్ అవి కొనుక్కున్నారనమాట. ఇట్లా గాలికి పెట్టి తిరుగుతూ ఉంటాయి కదా ఫ్యాన్‌కి. అయి కొనుక్కున్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండిందండి. భరతనాట్యం డాన్స్‌వి. అవి చూసుకొని ఒక 10 నిమిషాలు అక్కడుండి వెళ్ళామనమాట. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేమింకా నైట్ ఇంటికొచ్చేసరికి 10:30 అయిందనమాట. పడుకునేసరికి 12 అయిపోయింది. అయినా కూడా పొద్దున్నే లేచేసాము. ఏమంటే దుర్గమ్మ గుడికెళ్ళాలనుకున్నాం కదా! దానికోసమే పొద్దున్నే లేచేసాము. దుర్గమ్మ గుడికైతే నేను, మా ఆయన లక్కీనే వెళ్తున్నామనమాట. మా అమ్మ వాళ్ళు ఎవరు రావడం లేదు. ఏమంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి పండగ కదండీ! ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలని వాళ్ళైతే రాలేదనమాట. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి 7:30కి అంతా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఆ రోజు పండగ కదా! వైకుంఠ ఏకాదశి. ఎక్కువ అందరూ నరసింహస్వామి గుడి, గోవింద గుడి, కృష్ణుని గుడి అలా వెళ్తూ ఉంటారు. ఎక్కువ దుర్గమ్మ గుడిలో జనాలు ఉండరులే అని ఇలా ప్లాన్ చేసుకున్నాం మేమైతే. ఇంకా చూడాలి జనాలు ఉంటారో లేరో అని అనుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మంగళగిరి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జ్ దాటే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎక్కువ వర్షాకాలం టైంలో వచ్చామంటే నీళ్ళు చాలా పై వరకు ఉంటాయండి. ఇప్పుడు మొత్తం ఇంకా చలి, ఎండ కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి కొంచెం లోపలికి ఉన్నాయన్నమాట నీళ్ళైతే ఇక్కడ. మేము విజయవాడ నుంచి బెంగుళూరుకి వెళ్ళాలన్నా, బెంగుళూరు నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, రావాలన్నా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వెళ్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ చూడ్డానికైతే. ఇంకా మేము గుడి దగ్గరకైతే వచ్చేసామండి. మనం ఇంకా బండిలో వచ్చామంటే బయటనే పార్క్ చేయాలన్నమాట. బయటే పెట్టేసేయాలి. దానికోసం అయితే ఇలా టికెట్ తీసుకోవాలి. 20 రూపీస్ ఉంటుంది టికెట్ అయితే పెట్టేదానికి, బండి పెట్టేదానికి టికెట్ తీసుకోవాలన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని రూల్స్ అయితే ఇక్కడ చేంజ్ అయిపోయాయండి. ఏమంటే మనం చెప్పులు పెట్టే స్టాండ్ అవన్నీ ఉంటాయి కదా! అవైతే కొంచెం లోపలికి వెళ్ళాక ఉండేయన్నమాట ఆ రూమ్స్ అన్నీ. ఇప్పుడు అదంతా మార్చేశారనమాట. చెప్పులు ఒకటే కాదు, మన లగేజ్ కూడా బయటే పెట్టేసుకోవాలి. అంటే బయటే లగేజ్ రూమ్స్ అవన్నీ ఉంటాయి, అక్కడే పెట్టేసుకోవాలి. కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ ఏ రూమ్స్ ఉన్నాయంటే మొబైల్ రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అక్కడ మనం మొబైల్ మాత్రమే అక్కడ లాకర్లో పెట్టుకోవాలి. ఇంకా మనం టికెట్ తీసుకోవాలంటే లోపలే తీసుకోవచ్చు. 500 రూపీస్ టికెట్ కానీ, 1000 రూపీస్ టికెట్ కానీ అలా తీసుకోవాలంటే లోపలికి వెళ్ళాక తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఈ మెట్లు వచ్చేసి నడిచి వెళ్ళే దారి అనమాట. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేదానికి 2 దారులు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇలా మెట్ల నుంచి ఎక్కి వెళ్ళొచ్చు, ఇంకొకటి వచ్చేసి లిఫ్ట్లో వెళ్ళొచ్చు అనమాట. మేమైతే లిఫ్ట్లో వచ్చాము. ఇంకా మేమైతే కిందనే 500 రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి. మా గుడి లోపలికి వెళ్ళాక అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఆ రోజు జనాలు కూడా కొంచెం తక్కువ ఉన్నారు కదా. కొంచెం 5 మినిట్స్ దాకా బాగా చూసుకున్నాం అనమాట అమ్మవారిని కూడా. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ పులిహోర ప్రసాదం అయితే పెడుతున్నారనమాట. తీసుకొని తినేసాము. ఇంకా తర్వాత శివయ్య దర్శనం కోసం అని వెళ్తున్నామన్నమాట. కొంచెం కిందికి వెళ్ళాలి శివయ్య దర్శనం చేసుకోవాలంటే. గుడి దగ్గర నుంచి కొంచెం ఇలా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, అవి దిగేసి కొంచెం కిందికి వెళ్ళాలన్నమాట.
ఇంకా ఆడ గుడికి వెళ్తూ ఉంటే మధ్యలో మాకు ఇక్కడ తాబేళ్ల కొలను కనిపించిందనమాట దూరంగా. అక్కడ లోపలికి అలో లేదంట. మొత్తం టెంట్ అదే అడ్డం పెట్టేశారు గేట్లాగా. తాబేళ్ళైతే ఉన్నాయి లోపలైతే. ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో అద్దాల మండపం అని కనిపించిందండి. దానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. అక్కడ వీడియో అంతా అలో లేదనమాట. వీడియో తీసుకోలేదు మేమైతే. అక్కడ మన పేరుతో అర్చన చేస్తారు. మన పేరు, మన నక్షత్రం చెప్తే అర్చన చేస్తారనమాట. ఇంకా తర్వాత శివయ్య దర్శనం కూడా చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి. శివయ్య దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది ఆ రోజైతే. ఇంకా నేను పెట్టుకున్న మందార పువ్వు అయితే నాకు అమ్మవారి గుళ్ళో ఇచ్చారండి పూజారి గారు. మందారం పువ్వు, 2 గాజులు, ఇంకా కుంకుమ అయితే ఇచ్చారనమాట. మేము గుడికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్ళాం కదా, కిందికి దిగేటప్పుడు మటుకు శివయ్య గుడి నుంచి అలానే కిందికి వచ్చేసామన్నమాట. అలానే ఇంకో రూట్ అయితే ఉండింది, అలానే కిందికి వచ్చేసాము. ఇంకా అప్పటికే టైము 10 అయిపోయిందండి. ఇంకా ఫుల్ ఆకలి అవుతూ ఉండింది. ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ విజయవాడలో 3 ఇడ్లీ హోటల్ ఫేమస్ అని మా ఆయన చెప్పాడనమాట. అక్కడికైతే వచ్చాం. చాలా కష్టపడి వచ్చాము ఇక్కడికి. ఏమంటే మాకు అడ్రస్ తెలియదు కదా, మొబైల్లో రూట్ పెట్టుకొని ఆ రూట్ చూసుకుంటూ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని చూసుకుంటూ ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారండి జనాలైతే ఉన్నారు. కానీ ఏమైందంటే మేము ఆర్డర్ చెప్పి ఆల్మోస్ట్ 45 మినిట్స్ దాకా అయిందనమాట టైము. మేము చెప్పింది 2 ప్లేట్స్ ఇడ్లీనే చాలా టైం తీసుకున్నారు. మాకైతే చాలా కోపం వచ్చింది మా ఆయనకు కూడా. అంటే ఫుల్ ఆకలితో ఉన్నాము. అప్పటికే టైం 11 అయిపోయింది. మేము 10కి వస్తే 11 అయిపోయిందనమాట. చాలా లేట్ అయింది. కానీ ఇడ్లీ మాత్రం చాలా టేస్టీగానే ఉండింది. కానీ అంతసేపు చేయడం చాలా తప్పు కదా అనిపించింది మాకైతే. యూట్యూబ్లో అయితే చాలా వీడియోసే ఉన్నాయండి టిఫిన్ సెంటర్ గురించి, చాలా ఫేమస్ అని, ఇడ్లీ బాగుంటుందని, అది ఇదని చాలా వీడియోసే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంది. కానీ సర్వీస్ ఒక్కటే అనమాట చాలా లేట్ అయిపోయింది. అదొకటి కొంచెం బాలేదు. అన్నీ బాగానే ఉన్నాయి మిగతాదంతా. ఇంకా మేమైతే ఈ గుడి నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ మాకు 40 మినిట్స్ దాకా టైం పట్టిందండి. మేము అంతగా రూట్ చూసుకొని ఇక్కడికి వచ్చాము. కానీ లేట్ అయిపోయింది అక్కడైతే. ఇంకా అక్కడి నుంచి మేము విజయవాడలో ఉన్న బీసెంట్ రోడ్కి అయితే వచ్చామండి. ఇక్కడ షాపింగ్ రోడ్ అనమాట ఇది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మొత్తం డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయంట. ఇక్కడైతే బజ్జీలు ఇంకా వడలు అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా పక్కన చెరుకు రసం ఉన్నింది. మా లక్కీకి కావాలని చెప్పాడు. ఇంకా మా లక్కీ కోసమని అది తీసుకున్నాము. ఇంకా తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే టైము 1 అయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 1:40 అలా అయిందనమాట టైం అయితే. ఇంకా మేమైతే న్యూ ఇయర్ రోజు రిటర్న్ అయిపోయామండి బెంగళూరుకి. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకో వీడియోతో కలుద్దాం.